హాయ్ దోస్తులు, ఎట్లున్నారు? నేనైతే మస్తుగా ఉన్నా, మీరు కూడా మస్తుగా ఉన్నారని అనుకుంటున్నాను. ఇక రండి మన ఛానల్కి అయితే పోదాం. సరళ స్టైల్స్ అండ్ బ్లాగ్స్. ఇలా బ్లాగ్ వచ్చేసి వీడియో ఇడ్లీ ఎలా మెత్తగా రావాలా అనేది సో ఈ వీడియోలో అయితే చెప్తున్నా. పిండి మనం చపాతీ పిండి ఎలా మెత్తగా పిసికితే అంత మెత్తగా పిండి చపాతీ వస్తుంది. సో సేమ్ ఇలానే ఇడ్లీ కూడా ఇడ్లీ పిండి రుబ్బినాక సో ఇలా మంచిగా చేయితోటి ఇలా బాగా కలపాలంట. కలిపినప్పుడే ఇడ్లీ అనేది చాలా మెత్తగా వస్తుంది. చాలా మందికి తెలియదు అనమాట. సో ఎన్ని టైమ్స్ కలిపితే అంత మంచిగా మెత్తగా వస్తుంది ఇడ్లీ. అలాగే ఒక గ్లాస్ మినప్పప్పుకి 3 గ్లాసుల రవ్వ తీసుకుంటే కూడా ఇడ్లీ అనేది చాలా మెత్తగా మంచిగా సాఫ్ట్గా వస్తుంది. ఇంకా ఇట్లా చేస్తేనే ఇడ్లీ మాత్రం సూపర్ వస్తుంది అనమాట. సో నాకు కూడా చేసుడు వచ్చింది. స్టార్టింగ్లో నాకు ఇడ్లీ రాకపోతుండే, కొంచెం గట్టిగా వస్తుండే. ఏంట్రా అని చూస్తే కొంచెం మినపప్పు తక్కువ చేసుకున్నాను అనమాట. సో ఇడ్లీ మాత్రం ఇలా వచ్చింది. ఫస్ట్ అయితే నేను చూసిన అందుకే ఇడ్లీ అయితే చితకపోయింది అనమాట, ఫస్ట్ ఉడికిందా లేదా అని. ఇక పల్లి చట్నీ అయితే చేసుకున్నా. పల్లీలు మామూలుగా వేయింపినాక పచ్చిమిరపకాయ నూనె పోసి పచ్చిమిరపకాయలు వేపుకున్నా. ఇక అందులోనే కొంచెం పచ్చిమిరపకాయ, పల్లీల దాంట్లోనే ఎల్లిపాయలు, కొంచెం జీలకర్ర, నానబెట్టిన చింతపండు కొంచెం అందులో వేసి రుబ్బిన. ఇట్లా చేస్తే ఏంటంటే కొంచెం హోటల్ స్టైల్ ఫ్లేవర్ వస్తుంది. అందరికి తెలిసే ఉంటుంది. ఒకసారి అయితే నేను ఇలా చేసిన, నేనైతే ఇట్లా చేస్తాను అని చెప్తున్నా. ఒకసారి ఎవరికైనా చేసుకోకపోతే ఇట్లా చేసి చూడండి, టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నేను 4 ఇడ్లీలు తింటుండే మామూలుగా. 4 ఇడ్లీల దగ్గర ఇవాళైతే నిజంగా చెప్తున్నా దోస్తులు 6 ఇడ్లీలు తిన్నా. సో ఇవాళ సండే కడుపు నిండా ఇది బ్రేక్ఫాస్ట్ అయితే చేసిన అనమాట. నేను ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ సగం సగమే చేస్తాను, ఏదో నచ్చక అన్నట్టు, పొద్దున తినబుద్ధి కదా అన్నట్టు. ఇక మా పిల్లలు అయితే పాలొద్దు అంటున్నారు. పాలొద్దు మమ్మీ అన్నారు. అమ్మ పాలొద్దు, మ్యాంగో జ్యూస్ కావాలని అంట. ఇంకా 2 వర్షాలు పడితే పురుగులు వస్తాయి ఇక మ్యాంగోలలో అని. సరేలే ఇంకా వాళ్ళు అడుగుతున్నారు కదా అన్నట్టు వాళ్ళకైతే ఇక జ్యూస్ అయితే చేస్తున్నాం, మ్యాంగో జ్యూస్. రోజు పాలు ఏం పెడతాము, రోజు రొటీనే కదా అన్నట్టు ఇక జ్యూస్ అయితే చేస్తున్నా ఇద్దరికి. వీళ్ళకి జ్యూస్ ఎంత ఇష్టం అంటే అబ్బబ్బబ్బా మస్తు జ్యూస్ కావాలంటారు మా ఇద్దరు పిల్లలు అంతనే. నేను ఎక్కువ బయట ఫుడ్ అయితే ఎందుకంటే బయట ఫుడ్ ఇక తెలిసిందే కదా ఇక మనకి. సో అంత కల్తీ ఫుడ్ అని ఇక వీలంత వరకు ఇంట్లోనే చేస్తాను. ఎప్పుడో చాతగానప్పుడే బయటకని తెప్పించుకొని తింటాము. లేదంటే నేనైతే పిల్లలకు మాత్రం కంపల్సరీ ఇట్లా ఇంట్లో చేసి పెడతా. సో మీరు కూడా ఇంతేనా? సో పిల్లలు ఏది అడిగితే అది ఇచ్చేయాలి, ఇంకా మనకైతే తప్పదు కదా ఇంకా. సో ఇంకా మొత్తం మామిడి పండు అయితే పొట్టంతా తీసుకున్నాను, చిన్న కట్ చేసి ఇక మిక్సీ జార్లో అయితే వేసి కొంచెం చక్కెర పాలు అంతేనండి. కాకపోతే జ్యూస్ అనేది కొంచెం ఎట్లా చిక్క వస్తుంది అనమాట. మరి లిక్విడ్ వాటర్ కాకుండా కొంచెం చిక్కగా వస్తుంది. సో లిక్విడ్ అయితే ఇంకా వాళ్ళు మంచిగా తాగుతారు. అయినా మళ్ళీ వాళ్ళకి ఆకలేస్తుంది. కొంచెం సేపు వాళ్ళ కడుపులో ఉండాలంటే కొంచెం చిక్కగానే చేయాలన్నట్టు నేను కూడా వాటర్ ఏం పోయలే, పాలతోటే చేసిన జ్యూస్. అసలు నాకు తెలియకపోతుండే, మా అత్తమ్మ చేస్తుండే. మా అత్తమ్మని చూసి నేనైతే అట్లా అప్పుడప్పుడు చూస్తుండే, పర్టికులర్ చూసి నేర్చుకోలేను, అప్పుడప్పుడు చూసి అలా అయితే చేసిన అనమాట. ఇక పిల్లలు అయితే వెయిటింగ్, ఇడ్లీ తినేసి కాసేపైనా కొంచెం గ్యాప్ ఇచ్చిన. సో ఈ చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఏ ఫుడ్ అయినా సరే, హెవీ ఫుడ్ అయినా సరే, నార్మల్ ఫుడ్ అయినా సరే 3 అవర్స్కి గ్యాప్ ఇవ్వండి, ఏ ఫుడ్ అయినా సరే. నేనైతే ఇట్లా చేస్తాను, ఎందుకంటే వాళ్ళకి డైజెషన్ ప్రాబ్లం కావద్దు కాబట్టి. సో డైజెషన్ కావాలంటే 3 అవర్స్ గ్యాప్ ఇవ్వాలంట పిల్లలకి. నేనైతే ఇక ఈ మ్యాంగో మొత్తం కట్ చేసుకున్నాను, చక్కెర వేస్తున్నాను అండ్ ఇంకా పాలు కూడా పోసేసిన. మొత్తానికైతే నేనైతే జ్యూస్ అయితే చేసి ఇచ్చిన పిల్లలకి. చాలామంది పచ్చి పాలు పోస్తారు, కాకపోతే వీళ్ళు పిల్లలు కదా అన్నట్టు మరగబెట్టిన పాలు పోస్తున్నా. అలాగే వీడియో మీకు నచ్చినట్టయితే, యూస్ఫుల్ అయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి గాయస్, ప్లీజ్ సపోర్ట్ చేయండి.